అన్నా నమస్తే, మీ పేరు ఏంటి, అసలు ఎక్కడ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సికి? నా పేరు మల్లేష్. నేను 2019 నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతా ఉన్నాము. నోటిఫికేషన్ రాలేదు. 5 సంవత్సరాలు ఎదురు చూసాము, ఎక్కడ నోటిఫికేషన్ రాలేదు. తర్వాత 2025లో మెగా డిఎస్సి ద్వారా ఈ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారు. దాంట్లో నాకు మెరిట్లో ర్యాంకు రావడం వల్ల టీచర్ ఉద్యోగం సంపాదించాను. ప్రస్తుతం నేను కౌతల మండలం హాల్వి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్ వర్క్ చేస్తూ ఉన్నాను. ఏం సార్, ఎలా ఉంది అంటే ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఈ రోజున మెగా డిఎస్సి 2025 అనేది పూర్తి బోగస్గా చేశారు, అది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి మాట్లాడుతున్నారు. నిరుద్యోగ యువత పట్ల ఆశ పట్ల నీళ్లు పోసారు కూట ప్రభుత్వ నాయకులు అంటున్నారు. ఏం సార్, అసలు మెగా డిఎస్సీలు జాబ్ తెచ్చుకున్నారు, దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా నిరాధారణమైనటువంటి ఆరోపణలు, వాటిలో ఏమాత్రం నిజం లేదు. నిజానికి వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి వీటిపైన ఏదో అవకతవకలు జరిగాయని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టు సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టండి అని అడిగితే ఎటువంటి సాక్ష్యం వాళ్ళు చూపించలేకపోయారు. దానివల్ల కోర్టు కూడా దీనికి కేసును కొట్టివేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ జరిగినా కూడా మళ్ళీ ఇలాగనే చేస్తున్నారంటే వాళ్ళు ప్రజల్లో ఏదో కొంచెం అలజడి సృష్టించడానికి చేస్తున్నటువంటి చర్యలు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ సభాముఖంగా. అంటే మీకు ఏదైతే 2025 నోటిఫికేషన్ సంబంధించి దాని దగ్గర అంటే రిజర్వేషన్ ప్రక్రియ వచ్చిన కాడ నుంచి లేదా మీ దగ్గర డబ్బులు ఏమన్నా రుసుముగానే ఏమన్నా తీసుకున్నారంటారా? అటువంటి డబ్బులు ఇచ్చే స్తోమత మా దగ్గర లేదు. మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చాము. 5 సంవత్సరాలు నిర్విరామంగా కష్టపడడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది తప్ప డబ్బులు ఇచ్చి కొనేలాగా ఉంటే మేము వేరే ఉద్యోగాలు చేసుకునే లేదా బిజినెస్ చేసుకునే వాళ్ళం తప్ప ఈ ఉద్యోగం కోసం ఇంత కష్టపడే వాళ్ళం కాదు. ఎటువంటి సింగిల్ రూపాయి కూడా ఇవ్వకుండా మేము ఈరోజు సంపాదించాం. మెరిట్లోనే మాకు ఉద్యోగం వచ్చింది తప్ప ఎటువంటి అవకతవకలు జరగలేదు. సో ఇదంతా నిరాధారమైనటువంటి ఆరోపణలు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదని చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ మా దగ్గర కూడా మెగా డిఎస్సి సంబంధించి అభ్యర్థులు ఏదైతే నిరుపేదలకు కానీ లేదా మోసపోయిన విద్యార్థులు మాతో కూడా కలిసి ఉన్నారు, మేము కూడా దీక్షలు చేస్తూ ఉంటే మాతో పాటు వచ్చి కూర్చుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు. నిజంగా జెన్జీ బ్యాచ్ మొత్తం వాళ్ళతో పాటు ఉన్నారు, నిజంగా ఆ విధంగా ఉన్నారంటారు. ప్రజల్లోకి వెళ్ళడానికి ఈరోజు వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అవన్నీ చేసుకుంటూ వచ్చింది. సో మాట్లాడడానికి ఏ విషయం లేదు కాబట్టి ఈ విషయం దొరికింది, దీన్ని పట్టుకొని లాగుతూ ఉన్నారు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదని కూడా చెప్తా ఉన్నాం. ఫైనల్గా ఈ ర్యాలీ వల్ల వాళ్ళకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ ర్యాలీ వల్ల ఏంటంటే అసలు ఎటువంటి అవకతవకలు లేకుండా డిఎస్సి జరిగింది. 150 రోజుల్లో ఫిల్ చేసినటువంటి ఘనత మన హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ సార్ గారికే చెందుతూ ఉంది. సో అంటే ఇటువంటి గొప్ప గ్రేట్నెస్ అంతా కూడా వాళ్ళకి చెందకుండా వాళ్ళపైన బురద జల్లుతున్నారు తప్ప ఎటువంటి నిజం లేదని చెప్తా ఉన్నాం. మేము టీచర్లం, పాఠాలు చెప్తాం, కుట్ర చేస్తే గుణపాఠం కూడా చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సీఎం సార్, అండ్ థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? ధరణి. ఏం చేస్తారు? ప్రజెంట్ ఎస్జిటి వెల్లగోడు మండలం రేగడగూడూరులో వర్క్ చేస్తున్నాను. ఎస్జిటిగా ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సి? 2018 నుండి ప్రిపేర్ అవుతున్నాను. మరి ఏంటి మీరు వచ్చిన 2025 జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి మాట్లాడుతున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాంటివి ఏమీ జరగలేదు. అందరూ వాళ్ళ కష్టంతోనే కష్టపడి జాబ్ సంపాదించారు. అంత కష్టపడి సంపాదించినా కూడా మా మీద ఇలాంటి నిందలు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అది మేము ఒప్పుకోవట్లేదు, ఖండిస్తున్నాం దాన్ని మాత్రం. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేసి ఈ నోటిఫికేషన్ కోసం ఆఫ్టర్ 7 years మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. 2018లో వచ్చింది. నెక్స్ట్ ఆ 7 years కూడా చాలామంది వాళ్ళు ఇంటికి దూరం అయిపోయి ఎంతోమంది వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి జాబ్ కోసం అని ట్రై చేశారు. అంత కష్టపడి ఉన్న వాళ్ళ మీద కూడా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు జాబ్ వచ్చినా కూడా వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది లేకుండా ఇలా చేస్తున్నారు, ఇంత కష్టపెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని ఒప్పుకోవట్లేదు, ఖండిస్తున్నాం. అంటే ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రక్రియ కూడా సరిగ్గా అమలుపరచలేదు, ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ను కూడా కొన్ని లక్షల చొప్పున అమ్మేస్తున్నారు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్? నిజంగా రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా అమలైంది అనుకోవచ్చా లేకేంటి? ఎస్, ఎగ్జాక్ట్లీగా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేశారు. ఎందుకంటే ఎన్నో సెషన్లో రాశారు, ఒక సెషన్కి ఒకరు. కరెక్టే, అది మాత్రం హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా జరిగింది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎలా అయితే రిజర్వేషన్ నార్మలైజేషన్ ఇట్లా చేస్తారో హారిజాంటల్ రిజర్వేషన్ మనకు కూడా స్టేట్లో చేశారు. లాస్ట్ టైం అట్లా చేయలేదు కాబట్టి చాలామంది జాబ్ మిస్ అయ్యామని అనుకుంటున్నారు. బట్ ఈసారి అలాంటివి ఏమి ఉండకూడదని హారిజాంటల్ రిజర్వేషన్ అనేది చేశారు.
ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చేశారు, కరెక్ట్గానే అమలు చేశారు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి 100% వాళ్ళ కష్టానికి ఫలితం దక్కిందని మేము అనుకుంటున్నాము. అంటే ఇక్కడ మీ కష్టాన్ని కూడా వైసీపీ నాయకులు ఇక తీవ్ర ఇబ్బంది కలిగే విధంగా వ్యాఖ్యలు చేయటం కానీ, లేదా ఆత్మగౌరవం ఇంత కష్టపడిన తర్వాత కూడా ఆత్మగౌరవాన్ని భంగం పరిచే విధంగా ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమర్థిస్తారంటారు? దాన్ని మాత్రం మేము అసలు సమర్థించామండి. మేము ఎవరికైనా ఉంటుంది కదా, ఏం అట్లా ఏం లేదు. మేమంతా కష్టపడ్డాము, మేము జాబ్ తెచ్చుకున్నాము. మా మీద ఎటువంటి ఆరోపణలు ఇవి మాత్రం మేము ఒప్పుకోము, అసలు ఒప్పుకోము. అంటే మా పక్కన కూడా మెగా డిఎస్సి సంబంధించిన అభ్యర్థులు మాతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా కష్టపడి చదివారు, కానీ వాళ్ళకి రాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. అంటే ఎంతో మంది కష్టపడతారు ఒక జాబ్ కోసం, బట్ ఒకరికే వస్తుంది కదా, అందరికీ రాదు. ఎవరైతే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కష్టపడి ఉంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి జాబ్ రాదు. అంతేగాని దానికోసం అని ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు.